హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వ్లాగ్కి స్వాగతం. సో ఈరోజు నేను విజయవాడ అయితే వెళ్తున్నాను. అల్ట్రా వైలెట్ షోరూమ్ ఇనాగ్రేషన్ అనమాట. నాకు నిన్న కాల్ చేసి ఇన్వైట్ చేశారు. మన విజయవాడలో కవాసకి షోరూమ్ ఉంది కదా, దానికన్నా ముందే ఈ షోరూమ్ అయితే ఉండిద్దంట. సో నాకైతే లొకేషన్ పంపించారు, నేనైతే వెళ్తున్నాను. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో కూడా నేను మీకు ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ టైం అనమాట అల్ట్రా వైలెట్ వెహికల్స్ చూడటం లైవ్లో. ఓకే, ఇక్కడ దాకా రోడ్ అయితే బాగుండిద్ది అనమాట. ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే అంతగా బాగోదు. మధ్య మధ్యలో పాట్ హోల్స్ అయితే ఉంటాయి, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తాయి అన్నమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా స్లోగా అయితే పోనీయాలి. ఈరోజు మార్నింగ్ అయితే నా వెహికల్ చైన్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అవుతుంది ఈ వెహికల్ బయటికి తీసి. మధ్య మధ్యలో ఒక చిన్న 2-3 రౌండ్లు అయితే వేస్తున్నాను, కానీ కొద్దిగా లాంగ్ అయితే వెళ్ళలేదన్నమాట. సో చైన్ అనేది పూర్తిగా తుప్పు పట్టిపోయింది మొన్న వర్షాకాలంలో బయటే పెట్టడం వల్ల. అందుకని చెప్పేసి ఇవాళ మార్నింగ్ అయితే బ్రష్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బాగుంది, స్మూత్ ఉంది. ఏదైనా వెహికల్కి మంచి మెయింటెనెన్స్ ఉంటేనే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు నాకు వెహికల్ రైడ్ చేయాలనిపిస్తుంది. మీరు కూడా డ్యూక్ 125 కానీ, అంటే పాత వెహికల్స్ ఉన్నాయి కదా, డ్యూక్ 125 యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, డ్యూక్ 200, డ్యూక్ 160 రీసెంట్గా పర్చేస్ చేసిన వాళ్ళు, MT-15, R15 కానీ, NS200, NS160 ఇట్లాంటి కొంచెం పవర్ఫుల్ వెహికల్స్ అనమాట. మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే ఈ కొద్దిగా పవర్ఫుల్లే అనుకోండి. సో ఇవి యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా చైన్ క్లీన్ చేసుకోవాల్సిందే. సింపుల్ అనమాట. చైన్ ఎలా క్లీన్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా చెప్తాను. మీ దగ్గర పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సెంటర్ స్టాండ్ లేకపోతే ప్యాడ్లాక్ అయితే పర్చేస్ చేయండి. అమెజాన్లో 2000 రూపాయల లోపే మీకు వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ వెహికల్కి సెంటర్ స్టాండ్ ఉంటే హ్యాపీగా సెంటర్ స్టాండ్ వేసేసేయండి. 100 రూపాయలు పెట్టి డీజిల్ పర్చేస్ చేసుకొని ఒక వాటర్ బాటిల్లో పోసుకొని దానికి ఒక చిన్న బెజ్జం పెట్టేసేసుకోండి. వెహికల్ ఆన్ చేసేసి ఫస్ట్ గేర్ వేయండి. ఇంకా వెహికల్ అయితే మూవ్ అవుతూ ఉండిద్ది కదా, అప్పుడు మీరు చైన్ మీద ఆ డీజిల్ అయితే వేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే అప్లై చేసి బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. మీ ఇష్టం, చైన్ క్లీన్ చేసే బ్రషెస్ ఉంటాయి, లేకపోతే మీ దగ్గర పాత బ్రష్ ఏదైనా ఉన్నా దాంతో అయినా సరే నీట్గా క్లీన్ చేసుకోండి. నా సజెషన్ వచ్చేప్పటికి చైన్ క్లీన్ చేసే బ్రష్ అయితే మీకు 3 వైపులా నీట్గా క్లీన్ చేసిద్ది. ఒక 2-3 మినిట్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ అయితే అలా వదిలేసేసేయండి. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వేస్ట్ ఆయిల్ అంతా కిందకి వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే రెండోసారి క్లాత్తో నీట్గా తుడవండి చైన్ని. తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి డీజిల్ అయితే ఆ చైన్ మీద వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. అప్పుడు 2 సార్లు క్లీన్ చేయడం వల్ల చైన్ మీద ఏదైతే మట్టి ఉండిద్దో, గ్రీజ్ కానీ అదంతా పోయిద్ది అనమాట. ఫ్రెష్గా నీట్గా కనిపించింది చైన్ అయితే. తర్వాత ఆ చైన్ని మీరు లూప్ చేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, ఏ లూబ్రికెంట్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. మోటివ్ C2 కానీ, TVS కానీ, ఏదైనా సరే, లిక్విమోలీ కానీ. సో ఇట్లా మీరైతే చైన్ క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది DJI యాక్షన్ 2. నేను అమెజాన్లో 16,000 రూపాయలకి ఏమో పర్చేస్ చేశాను. ఇంతకుముందు నా దగ్గర GoPro ఉండేది. సో GoPro అనేది హెల్మెట్కి పెట్టుకునేవాడిని. ఇదేమో ఇట్లానే పెట్టుకొని రైడ్స్ చేసేవాడిని అనమాట. ఒక 10-15 రైడ్స్ కన్నా ఎక్కువ రైడ్ చేయలేదు నేను ఇది పెట్టుకొని. తర్వాత ఇది పక్కన పెట్టేసేసాను. రీసెంట్గా నేను వేరే కెమెరాకి అప్గ్రేడ్ అయ్యాను అనమాట, GoPro అమ్మేసిన తర్వాత. సో ఇదైతే యూజ్ చేయట్లేదు కాబట్టి నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట యూజ్ చేయటం. సో ఎందుకో డిఫరెంట్గా వీడియో అనేది రికార్డ్ చేయాలనిపించింది.
అందుకని ఇది నేను బయటికి తీసుకొచ్చాను అనమాట. ప్రస్తుతానికి ఇది నేనైతే యూజ్ చేయట్లేదు, అమ్మేస్తే ఎవరికో ఒకరికి ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. అలాగే నా దగ్గర కొన్ని గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి, యాపిల్ ఫోన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో వన్స్ అప్ అనే టైంలో నేను వాటిని ఎక్కువగా యూజ్ చేసామని తర్వాత పక్కన పెట్టేసేసాను. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం, ఒక వీడియో రికార్డ్ చేస్తాను. కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, సో అవి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట 127 km/h స్పీడ్ అయితే వెళ్ళటం, అది కూడా ఇంత చిన్న రోడ్లో. హైవే మీద కూడా నేను ఎక్కువగా ఇంత స్పీడ్ అయితే పోనీలేదు, ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా తిప్పంగానే వెళ్ళిపోయింది. సో మెయిన్ ఏంటంటే చైన్ నీట్గా క్లీన్ చేయడం వల్ల, అలాగే మనం గేర్లు వేసేటప్పుడు ఆ గేర్ లివర్ ఉండేది కదా, దాన్ని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే చాలా స్మూత్గా ఉంది ట్రాన్స్మిషన్ కూడా. కెమెరా యాంగిల్ అయితే మార్చాను అనమాట ఓ పక్కన ఆగి. సో ఇప్పుడు మీకు ఈ వ్యూ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అసలు. ఎంత స్మూత్గా ఉందంటే ఇంజన్. ఇప్పుడైతే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, అలాగే కామెంట్స్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను, బ్రో నా వెహికల్ మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయింది, నేను వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఎంత పెర్ఫార్మెన్స్ ఉందో ఇప్పుడు అంత పెర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేసి. మీరు వెహికల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీకు మైలేజ్ పెర్ఫార్మెన్స్ రెండు అలాగే ఉండిద్ది అనమాట. చైన్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని, చైన్ లూప్ చేసుకొని, చైన్ టైట్ చేసుకుంటే మాత్రం మీకు పెర్ఫార్మెన్స్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు. అలాగే మీకు టైం టు టైం ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్ మార్చుకోలేదు అనుకోండి, ఇంజిన్ హీట్ ఎక్కుతుంది. ఇంజిన్ హీట్ ఎక్కిందంటే ఆబ్వియస్లీ మీకు మైలేజ్ అయితే డ్రాప్ అయిపోతుంది అనమాట. మీకు కూడా మీ వెహికల్ అండర్ పెర్ఫార్మెన్స్ అలాగే మైలేజ్ తక్కువ వస్తుంది అని అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినవి పాటించండి, ఒకసారి మీకే డిఫరెన్సెస్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న షాపింగ్ కూడా ఉంది. అల్ట్రా వైలెట్ షూట్ అయిపోయిన తర్వాత నా దగ్గర 2 మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటికి పౌచెస్ కొనాలి, అంటే కేసెస్ కొనాలి. విజువల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్టీఆర్ కాంప్లెక్స్ గురించి తెలిసిందే, ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి. అందులో షాప్ నెంబర్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను మీకు చూపిస్తాను. లక్ష్మణ్ అని చెప్పేసి మా ఫ్రెండ్ షాప్ అనమాట అది. అందులో పర్చేస్ చేస్తాను, నాకైతే చాలా తక్కువకి ఇస్తాడు. సో మొన్న ఇయర్ ఫోన్స్ కూడా స్పాన్సర్ చేశాడు అనమాట మనకి. అంటే నేను ఒక 8 ఇయర్ ఫోన్స్ అయితే పర్చేస్ చేశాను, గివ్ అవేగా మీకు ఇద్దామని చెప్పేసి. ఒక 2 అయితే తను ఇచ్చాడు అనమాట, మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వు అని చెప్పేసి. సో ఆ షాప్లో ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉండి మిగతా గ్యాడ్జెట్స్, మీ ఫోన్కి స్క్రీన్ కార్డ్ కానీ, పౌచెస్ కానీ, ఇంకేమైనా ఆ షాప్లో ఏవైతే ఉంటాయో అవి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తాడు. నేను గివ్ అవే గురించి మీకు ఇంకా క్లియర్గా ఇన్డెప్త్గా ఆ షాప్ గురించి మొత్తం మనం మాట్లాడుకుందాము. నాకైతే ఈ కెమెరా అమ్మాలని లేదు, కానీ తప్పదన్నమాట. నేను యూజ్ చేయట్లేదు, యూజ్ చేయకపోతే ఏదైనా పాడైపోతుంది కాబట్టి అమ్మేస్తున్నాను. చాలా చిన్నగా ఉంది, వ్లాగ్స్ రికార్డ్ చేసుకోవడానికి సూపర్ ఉండిద్ది అనమాట. ఇట్లా చిన్నగా పట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రెండ్ సెట్ మాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 3 సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ సిగ్నల్, తర్వాత సెకండ్, థర్డ్. అక్కడ నుంచి మనకి లెఫ్ట్లోనే షోరూమ్ అయితే ఉండిద్ది అనమాట. పైకి వెళ్దాం అనుకున్నాను, కానీ పైకి వెళ్తే మాత్రం చాలా దూరం వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లోకి రావాలి. ఓకే,
సో అక్కడ లెఫ్ట్లోనే మనకి అల్ట్రావైలెట్ షోరూమ్ అయితే కనిపిస్తూ ఉంది కదా. సో ఇదన్నమాట షోరూమ్ అయితే, నేను మీకు చూపిస్తాను తర్వాత. టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే థర్డ్ అల్ట్రావైలెట్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు. బయట నుంచి చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈరోజు అఫీషియల్గా విజయవాడలో ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెహికల్ గురించి, కంపెనీ గురించి కొద్దిసేపు అయితే మాట్లాడారనమాట. అల్ట్రావైలెట్ X47 అనే వెహికల్స్ అయితే 2 ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే రెడ్ కలర్లో కూడా ఇంకొక వెహికల్ అయితే ఉంది. ఇది లైవ్లో చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,49,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఇంకా వేరియంట్స్ అయితే ఉన్నాయి. వేరియంట్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండేది. ఆన్ రోడ్ ప్రైస్ గురించి డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. దీంట్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాము స్పెసిఫికేషన్స్, ప్రైస్ గురించి. షోరూమ్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మొబైల్ కేసెస్ కొనడానికి ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్తానని చెప్పాను కదా. మా ఫ్రెండ్ షాప్ అయితే బయట నుంచి చూస్తానికి ఇలా ఉండిద్ది. ఏజే మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. షాప్ నెంబర్ 37A. సో లోపల మా ఫ్రెండ్ అయితే ఉంటాడు, లక్ష్మణ్ అనమాట. సో మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ షాప్లో పర్చేస్ చేయొచ్చు. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఫస్ట్ షోరూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా వెహికల్స్ అయితే మనకి రాబోతూ ఉన్నాయి అన్నమాట అల్ట్రావైలెట్ దగ్గర నుంచి. ప్రస్తుతానికి అక్కడైతే 2 వెహికల్స్ డిస్ప్లేలో పెట్టారు. సో ఇంకొక 4-5 డేస్ అయినా పట్టిద్ది మొత్తం షోరూమ్ అంతా సెట్ అవ్వడానికి. ఈరోజైతే అఫీషియల్గా షోరూమ్ అయితే విజయవాడలో లాంచ్ చేశారు అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మొత్తం 3 షోరూమ్లు ఉన్నాయంట. ఫస్ట్ విశాఖపట్నం, తిరుపతి, ఇప్పుడు విజయవాడ. సో ఇంకా మనకి చాలా షోరూమ్స్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి అని చెప్పేసి చెప్పారు. సో నేను ఏదైతే చూసిన వెహికల్ ఉందో థంబ్నెయిల్ పెట్టాను కదా. సో రెడ్ కలర్లో చూస్తానికి ఆ వెహికల్ అయితే చాలా బాగుంది. మంచి టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్దంట. సో స్పెసిఫికేషన్స్ గురించి ఇన్డెప్త్గా మనం డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేద్దాం, అందులో మాట్లాడుకుందాము. సో నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే చాలా బాగా నచ్చింది వెహికల్ గురించి అయితే. సో ప్రస్తుతానికి మా ఫ్రెండ్ అయితే అక్కడ వెహికల్ రైడ్ చేస్తూ ఉన్నాడు, Xpulse 200 4V ర్యాలీ ఎడిషను. ఇంకా ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ. ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది ఆల్ఫాకి. మన వెహికల్లో లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగి 15 మినిట్స్ అయితే అవుతుందన్నమాట. నేను పెట్రోల్ కొట్టించుకోకుండా అట్లాగే రైడ్ చేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఒక 3 లీటర్స్ పైనే ఉండిద్ది. నేను మా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ చాలామంది ఇట్లానే అనుకుంటే మాత్రం ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఉన్న పంప్ అయితే పాడైపోయింది అనమాట. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకోండి. వన్స్ నేను తినేయడం అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతాను. సో ఇది ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి. మీకు మధ్య మధ్యలో ఇట్లాంటి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.